ఈరోజు సుదినం. అసలు శివుడంటే ఎవరు? శివతత్వం అంటే ఏమిటి? శివునికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇలాంటి అనేక సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ సమాధానాలను, అలాగే ఆ పరమేశ్వరుని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజ్య గురుదేవులు, ప్రవచన కిరీటి, సాక్షాత్తు సరస్వతీ పుత్రులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పూజ్య గురుదేవులకు నమస్కారాలు తెలియజేసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, శివరాత్రిని లింగోద్భవ కాలంగా చెబుతారు, ఎందుకని? శివరాత్రిని లింగోద్భవ కాలంగా చెప్పడానికి కారణం ఏమిటంటే, శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. కరచరణాదులతో, అంటే చూడడానికి కాళ్ళు చేతులతో వీలైనటువంటి మూర్తిగా అదిగో అట్లా ఉంటారు. అట్లా కాకుండా కరచరణాదులు లేని మూర్తి, కానీ ఒక రూపం అంటూ ఉన్నది మధ్యలో ఉంది. అసలు భగవంతుడికి రూపం లేనితనం ఒకటి, రూపం ఉండడం కరచరణాదులతో ఒకటి. ఈ రెండిటికి మధ్యలో ఉన్నది లింగస్వరూపం. అది కరచరణాదులు లేనిది, కానీ ఒక రూపం ఉంది. అందుకని అరూపరూపి అంటారు దాన్ని. అది అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది. అది ఇప్పుడు ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి. ఎందుకు అట్లా ఆవిర్భవించాలి అంటే, దానికి 180 రోజుల ముందు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ ఆవిర్భావం. కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురుం. చీకటి అంటే అజ్ఞానం. అన్ని మాసాల్లోకి శ్రావణ మాసంలో చీకటి ఎక్కువ. ఎందుకనంటే మబ్బులు బాగా కిందకి దిగుంటాయి, నభోమాసం అంటారు. ఆ శ్రావణ మాసం దక్షిణాయనం కాబట్టి దేవతలందరికీ రాత్రి, కృష్ణపక్షం పితృదేవతలకి రాత్రి, అర్ధరాత్రి జనులందరికీ రాత్రి. అందుకని కటిక రాత్రి. అటువంటి కటిక రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. అజ్ఞానమన్న చీకటిని తొలగించడానికి జగద్గురువుగా వచ్చారు. శ్రావణ మాసం నుంచి లెక్క పెడితే 180 రోజులకి మళ్ళీ కరచరణాదులు లేకుండా కృష్ణుళ్ళ ఒక శివలింగ స్వరూపంగా ఆవిర్భవించాడు శివుడు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంద్యపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ అంటారు. పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు లింగస్వరూపంగా ఆవిర్భవించాడు. అంటే ఇప్పుడు ఆ లింగంలోనే సమస్తము ఉన్నాయి, అన్నీ శివలింగంలోకే వెళ్ళిపోతాయి. లింగము అంటే గుర్తు ఏమిటంటే, లింకారం లయమిత్యుక్తం, గకారం సృష్టిరుచ్యతే. లిం అంటే అన్ని ప్రాణులు ఎందులోకి వెళ్ళిపోతాయో, జగత్తంతా ఎందులోకి వెళ్ళిపోతుందో ఆ పరబ్రహ్మం లిం. మళ్ళీ ఎందులోంచి అన్ని ప్రాణులు వస్తాయో అది గా. లింగ ఆయనలోంచి అన్ని ప్రాణులు వస్తాయి, మళ్ళీ కొంతకాలం ఆయన ఎందే ఉంటాయి, మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతాయి. సముద్ర కెరటం సముద్రంలో పుట్టి కెరటం అన్న పేరుతో కొంత ప్రయాణించి విరిగి పడిపోయి అందులో కలిసిపోయినట్టు, బ్రహ్మమునందు పుట్టి బ్రహ్మమునందు పెరిగి బ్రహ్మమునందు లయమైపోతాయి. అది కంటితో చూడడం కుదరదు. ఆ బ్రహ్మం అది చూడ్డానికి వీలుగా ఒక గుర్తుగా వచ్చారు కాబట్టి దానికి లింగమని పేరు. ఆ లింగము ఆవిర్భవించింది అర్ధరాత్రి. అది జ్యోతిర్లింగం అన్నారు. అంటే అర్ధరాత్రి దీపం కంటిని బాగా ఆకర్షిస్తుంది. అజ్ఞానమన్న చీకటిని తీసివేయడానికి పరమాత్మ ఎవరు ఈ సృష్టి చేస్తున్నాడు, ఎవరు నిలబెడుతున్నాడు, ఎవరిలోకి ప్రాణులు వెళ్తున్నాయన్న అనుమానం వస్తే చూడ్డానికి వీలుగా ఒక గుర్తుగా లింగాకారం ధరించి ఆవిర్భవించిన రోజు కాబట్టి మహాశివరాత్రి అంటే లింగోద్భవ కాలము అని గుర్తు. శివుడు లింగ రూపాన్ని ధరించడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? శివుడు లింగ రూపాన్ని ధరించడానికి ప్రత్యేకమైన కారణం అంటేనమ్మా, నేను ఇందాక మీతో మనవి చేశానే, అంతటా ఉండేటటువంటి పరబ్రహ్మమే ఒకానొక నాడు ఏమవుతుంది అంటే, ఆయన ఎవరు అని సాధకుల్లో ఆర్తి పొందేటట్టుగా చేస్తుంది. అప్పుడు జిజ్ఞాసు అవుతాడు. ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి, ఈ శివమూర్తిని, ఈ 2 కుర్చీలు ఇవన్నీ వేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. ఈ సృష్టిలో ప్రాణులు వస్తున్నాయి, పెరుగుతున్నాయి, పెద్దవవుతున్నాయి, పడిపోతున్నాయి, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి పుడుతున్నాయి. అంటే ఎవరో చేస్తున్న వాళ్ళు ఉన్నారు.
ఆయన ఎవరో చూడాలని ఆర్తి కలిగిందనుకోండి, ఆయనే లింగ రూపంతో వస్తాడు. లింగము అంటే గుర్తు. అందుకని లింగ రూపంతో రావడానికి కారణం ఏమిటి అంటే, ఆయనకి ఇప్పటికే 64 మూర్తులు ఉన్నాయి శంకరుడికి. లీలామూర్తులు అంటారు. ఒకరు నటరాజస్వామిగా ఉంటాడు, త్రిపురాంతకుడిగా ఉంటాడు, నర్తన భైరవుడిగా ఉంటాడు, అనేక రూపాలు. వాటిల్లో లింగం దగ్గరికి వచ్చేటప్పటికే కరచరణాదులు లేవు. అంటే ఒక గుర్తుగా మాత్రమే మీరు భావించవలసి ఉంటుంది. అన్నీ ఎందులోంచి పుట్టి ఎందులోకి వెళ్ళిపోతున్నాయో దాన్ని చూడాలని మీకు అనిపిస్తే శివలింగాన్ని చూస్తారని గుర్తు. అంటే ఉపాసనలో కొంచెం పైమెట్టు మీద ఉంటుంది లింగం. ఎందుకంటే కరచరణాదులతో ఉన్నాడనుకోండి, మీలాగే ఉన్నాడు కాబట్టి మీరు చూసి గుర్తుపెట్టుకుని మనసుని లగ్నం చేయడం తేలిక. శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి లింగమూర్తిగా ఎందుకు వచ్చాడు అంటే, అంతటా నేనున్నానని చెప్పడానికి. తూర్పు దిక్కున ఉన్నటువంటి ముఖం తత్పురుష ముఖం అంటాం, ఉత్తరానికి ఉన్న ముఖం వామదేవ ముఖం, పశ్చిమానికి ఉన్న ముఖం సద్యోజాత ముఖం, దక్షిణానికి ఉన్న ముఖం అఘోర ముఖం, పైకి ఉన్నటువంటి ముఖం ఈశాన ముఖం. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క భూతం మీద ఆధిపత్యంతో ఉంటాయి, పంచభూతాల మీద. అంటే అంతటా నేనే చక్రవర్తినై నిర్వర్తిస్తున్నాను. సమస్తము నా అధీనములో ఉంది. కాలంతో కలిపి 3 మూర్తులకును 3 కాలములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచు తిది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు భాగవతంలో. ఆ బ్రహ్మము అరూపరూపిగా వస్తే లింగరూపంగా వచ్చింది అని గుర్తు. అందుకని లింగరూపం ధరించాడు. జాగరణ సినిమాలు చూస్తారు, టీవీలు చూస్తూ ఉంటారు, అలా చేయొచ్చంటారా? అసలు జాగరణ ఎలా చేయాలి? జాగరణ అన్న మాటకి లౌకికమైనటువంటి అర్థం అయితే మేల్కొని ఉండుట. అయితే మేల్కొని ఉండుట అంటే కేవలంగా నిద్రపోకుండా ఉండుట అన్నది అర్థం కాదు. భగవద్గీతలో సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటారు. అందరూ నిద్రపోతున్న వేళ మునికి అది పగటి వేళ. యస్యా జాగర్తి సంయమీ అంటారు. సంయమీ అంటే సాధకుడైనటువంటి వాడు సమస్త ప్రాణులు నిద్రపోతుంటే తాను లేచి ఉంటాడు. అది జాగరణ. అంటే నిద్ర వచ్చింది అంటే బడలిపోయారు, అలిసిపోయి నిద్రపోతున్నారు. అప్పుడు మీకు ఆత్మవస్తువు గురించిన ఎరుక లేదు, కానీ అది సుఖస్వరూపం, హాయిగా నిద్రపోయానంటారు. పరమేశ్వరుడు 3 రకాలైన లయాల్ని చేస్తూ ఉంటాడు. అందులో మొట్టమొదటి లయం ఏది అంటే స్వల్పకాలిక ప్రళయం అంటారు. నిద్రపోవడం, నిద్ర సుఖం. అన్ని ఇంద్రియాలు అణిగిపోతాయి, మనసు అణిగిపోతుంది. గాఢ నిద్రపోయాను, ఎంత హాయిగా ఉందో అంటాడు. ఆ నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి మళ్ళీ అన్ని ఇంద్రియాలకి శక్తినిస్తాడు శంకరుడు. ఆత్యంతిక ప్రళయము అంటారు, జ్ఞానమిచ్చి మోక్షం ఇస్తాడు. మహాప్రళయము అంటారు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా తనని పొందలేకపోయిన వాళ్ళని తాను పొందేస్తాడు. మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో వచ్చి పడింది అనుకోండి, నల్లపూసలు మైనపు ముద్దకు అంటుకుంటాయి. నల్లపూసల ప్రయత్నం లేదు, మైనపు ముద్ద వచ్చి పడింది కాబట్టి అంటుకున్నాయి. అలా మహాప్రళయంలో తాను ప్రాణుల్ని పొందేస్తాడు. ఈ ఉపకారాలన్నీ చేసేటటువంటి వాడెవరో ఆయన యందే ఈ జగత్తంతా ఉంది. ఉన్నప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఆ రోజున లౌకికమైన నిద్రపోకుండా కేవలము పరమాత్మకి సంబంధించిన ఆలోచనలతో ఉండాలి. అంటే ఇంద్రియములు ఆయన పరం కావాలి. చెవితో భగవన్నామ సంకీర్తనం వినడం, నోటితో భగవన్నామ సంకీర్తన చెయ్యడం, చేతితో శివార్చన చెయ్యడం, కళ్ళతో భగవన్మూర్తిని చూస్తూ ఉండడం. అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా తెలివిగా ఉన్నారు. ఎట్లా అంటే ఇతర ప్రయత్నముల చేత నిద్రను ఆపడం ప్రధాన ప్రయోజనంగా కాదు. ఎవరి యందు అసలు ఈ సమస్త బ్రహ్మాండములు ఉన్నాయో వారిలో మీరు కూడా ఉన్నారుగా, బ్రహ్మాండముల యందు మీరు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన యందు మీరున్నారన్న భావన ధృతరం అయ్యేటట్టుగా ధ్యానం చేసే కాలాన్ని జాగరణ అంటారు. తెలివిగా ఉండడం. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు, ఏదో సినిమాలు చూస్తూ ఇతరత్రా కార్యక్రమాలు ఏమైనా చూస్తూ తెలివిగా ఉండడం జాగరణ అవుతుందా అని. జాగరణ అనే దానికి మనసుని మొట్టమొదటే పెట్టడం సాధ్యం కావదు. కాబట్టి భగవంతుని యందు అసలు ముందు తెలివిగా ఉండడం అన్నదాన్ని ప్రారంభించడానికి దాన్ని ఒక ఊతంగా తీసుకుంటున్నారేమో. క్రమక్రమంగా ఎదిగి భగవంతుని యందు మనసు పెట్టే స్థితికి చేరుతారనే ఆశిద్దాం.
ఆ జాగరణ వరకు ఎదుగుతారని అనుకుందాం. మొదలు పెట్టారుగా అమ్మ. కాశీ పాదయాత్ర చేయాలంటే మొదటడుగు వెయ్యాలిగా, అప్పుడు అక్కడే ఉన్నట్టు ఉంటుంది. కానీ కాశీకి మాత్రం ఓ అడుగు దగ్గర అయ్యారుగా. ఏదో రకంగా జాగరణ అన్నది చెయ్యాలని మొదలెట్టారు. అది ఒకనాడు పరమేశ్వరుడే వాళ్ళ చేత మంచి జాగరణ చేయించి తన రూపాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేస్తాడని మనం భావన చేద్దాం. మహాశివరాత్రి వేళ లింగాభిషేకం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ చాలా గర్భాలయాల్లో, శివాలయాల్లో లోపలికి ప్రవేశం లేదు. మరి లింగాభిషేకం చేసిన ఫలం కలగాలంటే ఏం చేయాలి? మీరు మంచి ప్రశ్న అడిగారు. శివలింగానికి నిరంతర అభిషేకం. ఎందుకనంటే ఇందాక నేను చెప్పానే, యజుర్వేదంలో అసలు రుద్రాధ్యాయం చదివే ముందు ధ్యాన శ్లోకంలోనే ఆయన మీద పూర్ణచంద్రబింబం ఉంది అని, శివుడి మీద. అందుకని ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై. దాని మించి అమృతం పడుతూ ఉంటుంది, అమృతంలో తడుస్తూ ఉంటాడు. శివలింగం ఏమిటి? బ్రహ్మాండం అంతా అందులో ఉంది. శివలింగం చల్లబడింది అనుకోండి, మనందరం చల్లగా ఉంటాం. ఈ దేశంలో మీరు బాగుండాలి అని చెప్పాలి అంటే మీరు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ ఊరు చల్లగా ఉండాలంటారు. అందరూ బాగుండాలంటే శివాభిషేకం చేస్తారు. కానీ శివలింగానికి అభిషేకం చెయ్యాలి అంటే నారుద్రో రుద్రమర్చయేత్, తాను కూడా శివుడు కావాలి. దానికి మహన్యాసం చేసుకోవాలి. అందరూ అంత బాగా చేయగలుగుతారు, చేయలేకపోతారని శాస్త్రం ఏం చేసిందంటే ఒక తేలిక మార్గం పెట్టింది. చూడండి, నాకు చదువు రాదనుకోండి, నాకు డబ్బు లేదు, ఓ 2 ఎకరాలు పొలం ఇమ్మని కలెక్టర్ గారిని అడగాలి. అప్పుడు ఏం చేస్తాను? చదువు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి వ్రాయించుకుంటాను. నేను నిశాని వేలిముద్ర వేస్తాను. అంత బాగా నా పేదరికాన్ని వర్ణించిన ఆయనకి ఇస్తారా 2 ఎకరాల పొలం? వేలిముద్ర వేసిన వాడికి ఇస్తారా? నాకే ఇస్తారా 2 ఎకరాలు? అట్లాగే అయ్యా, మాకు ఈ వేదమంత్రాలు, ఈ అభిషేకాలు, ఈ ప్రక్రియలు మాకు తెలియవు, మేము అన్నీ తెచ్చి మా పనుపున మిమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం, మీరు చెయ్యండి అంటే మనతో ఆచమనం చేయించి సంకల్పం చేయించి దోషం లేకుండా చూడడానికి అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఎవరో పెద్దలు చేస్తారు. ఫలితం మాత్రం ఇబ్బంది రాకుండా వీళ్ళకే కట్టబెట్టబడుతుంది. కొన్ని చోట్ల మీరు లోపలికి వెళ్ళి పొయ్యొచ్చు నీళ్లు. అవి ఇప్పుడు శ్రీశైలాది క్షేత్రాలు ఉన్నాయి, అంతరాలయంలోకి ప్రవేశించి అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ శివుడు అంత ఔదార్యంతో అంగీకరించాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అభిషేకము చేసుకోవచ్చు. మీరు అర్చకుల ద్వారా, పండితుల ద్వారా చేసుకోవచ్చు. మీకు దాంట్లో ప్రవేశం ఉంటే ఎక్కడైనా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. కాబట్టి ఏ రకంగా చేసినా ప్రయోజనం కలగడం ప్రధానం. అయ్యో, ఈ ప్రయోజనం నేను అందుకోలేను, నా శక్తి సరిపోదు అన్న బెంగ అక్కర్లేకుండా ఇవన్నీ మినహాయింపుల కింద ఇచ్చారు తప్ప ఏదో వీళ్ళని రానివ్వకుండా చూద్దామని అందులో ఉద్దేశ్యం ఉంది అని అనుకోక్కర్లేదు. శివతత్వం అంటే ఏంటి? శివతత్వము అంటేనమ్మా, శివునికి సంబంధించినటువంటి సమగ్రమైన జ్ఞానమునకే శివతత్వం అని పేరు. శివతత్వం మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కానిది ఏదీ లేదు, అదే శివతత్వం. ఎందుకనంటే మీరు చూడండి, మనం అష్టమూర్తి అంటాం. శివుడి యొక్క తత్వం ఏమిటి అని అడిగారు అనుకోండి, అష్టమూర్తి తత్వము అంటారు. శివుడు 8గా ఉంటాడు అని. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, ఖట్మండూలో యజమానలింగం, సీతాకుండంలో చంద్రలింగం. ఈ 8 కాకుండా అసలు ఇంకేమున్నాయి? ఈ 8 శివుడే అని శివలింగాలు ఉన్నాయిగా. మరి ఉన్నప్పుడు అసలు శివుడు కానిది ఇంకేం లేదు, అంతా శివుడే నిండిపోయి ఉన్నాడు. అంతటా శివుడే అని తెలుసుకున్న వాడికి యజమాని కూడా శివలింగమే. ఖట్మండూలో మరి యజమానలింగం నేనని మీరు ఎవరి వంక ఇలా చూపిస్తున్నారో ఆ నేనన్న భావన కలిగిన జీవుడు కూడా శివుడే. ఆ జ్ఞానము సువ్యవస్థితమైపోతే, జీవుడికి ఈశ్వరుడికి మధ్య భేదం తొలగిపోతే పశువు పశుపతి యందు ఐక్యమైపోయాడు. పశువు అంటే కేవలం ఏదో బయట కట్టబడినది కాదు, పాశము చేత కట్టబడినది పశువు. నేను కూడా పశువునే, ఎందుకంటే కర్మపాశముల చేత కట్టబడ్డాను. జన్మ అన్న రాటకి కర్మ అన్న పాశము చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి జీవుడు పశువు అనిపించుకుంటాడు. వీళ్ళందరికీ పతి ఆయన, కర్మలను దృష్టిలో పెట్టుకుని పునర్జన్మలను ఇస్తున్నాడు, అందుకని ఆయన పశుపతి.
కర్మలు పూర్తయిపోయి జ్ఞానము కలిగి ఆయన యందు ఐక్యమైపోయేటట్టు చెయ్యగలిగిన వాడు కూడా ఆయనే. అదే శివ. పంచభూతలింగాల గురించి చెప్పారు. పృథ్వీలింగం, కంచిలో ఉన్నటువంటి పృథ్వీలింగం విశిష్టత ఏమిటి? కాంచీపురంలో ఉన్న పృథ్వీలింగం చాలా గొప్ప లింగం. అది పార్వతీదేవే ప్రతిష్ఠ చేసింది అని. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే అని. ఇసుకతో శివలింగం చేసి ఆ పరమేశ్వరుడే పరీక్ష పెడితే వచ్చిన గంగా ప్రవాహంలో ఆ శివలింగం కొట్టుకుపోకుండా ఆవిడ గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆవిడ చేతి కంకణాల ముద్రలు కుచముద్రలు శివలింగం మీద పడ్డాయి. అది సైకతలింగం కాబట్టి పృథ్వీలింగం. ఇంకొక అర్థం ఏమిటంటే అసలు ఈ భూమి యందు కొన్ని శక్తులు ఉన్నాయి. దీనికి విశ్వంభర అని పేరు. ఈ విశ్వమునంతటినీ అది భరిస్తోంది. భరించడంలో కూడా గొప్పతనం ఏమిటంటే అచలా, కదలదు. భూమి కదిలింది అనుకోండి, అయిపోయింది ఐశ్వర్యం అంతా. కదలకుండా అట్లాగే ఉండాలి. వసుంధర, ఐశ్వర్యం అంతా భూమిలోనే ఉంది. ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకల భూమిలో నుంచేనా? కిటికీలు చేసుకోవాలి, భూమిలోంచి వచ్చిన చెట్లు. ఒక వాహనం తయారు చేయాలి, భూమిలోంచి గనిలోంచి వచ్చిన పదార్థం. ఆ వాహనం నడవాలి, దానికి కావలసిన ఇంధనం భూమిలోంచి రావాలి. మనం వాడుతున్నటువంటి అనేక వస్తువులు, ఇప్పుడు నేను తొడుక్కున్న ఈ బట్టలు పత్తితో తయారు చేయబడతాయి. పత్తి భూమిలోంచి వచ్చింది. మీకు సమస్త సుఖస్థానములు భూమిలోంచి వచ్చాయి. ఈ భూమి అంత ఓర్పుతో దున్నిన, గుణపం పెట్టి తవ్విన, ఉమ్మి వేసిన, మలమూత్ర విసర్జన చేసిన చంటి పిల్లవాడిని తల్లి ఎలా భరిస్తుందో అలా భరిస్తోంది. బ్రతికున్నంతకాలం అందరూ మావాడు మావాడంటారు. ఆ ఊపిరి ఆగిపోగానే బయటికి తీసుకెళ్ళి పెట్టేస్తారు. మళ్ళీ ఎవరు కలుపుకుంటున్నారు? ఆ తల్లే కలుపుకుంటోంది. కంకాళాలన్నీ అలా ఉండిపోయాయి అనుకోండి, అసలు అడుగు తీసి అడుగేయగలమా? అన్నిటినీ తనలో కలుపుకుంటోంది. ఇన్ని చెయ్యగలిగిన శక్తి ఒకటి కంటికి కనపట్టలేదు. ఆ శక్తి ఒకటి భూమిలో ఉంది. ఆ శక్తిని మీరు చూడాలి అనుకుంటే అదే పృథివీలింగం కాంచీపురంలో. భూమికి ఉన్న ఇన్ని శక్తులు ఎవరి వలన అనుగ్రహింపబడుతున్నాయి? ఆయన్ని నాకు చూడాలనుంది. ఒక్కసారి ఇంతకాలం నుంచి భూమి మీద ఉంటున్నాను, నాకు చూడాలని ఆర్తి కలిగిందనుకోండి, ఆ పృథివీ శక్తులన్నీ ఏకమై నిలబడినటువంటి గుర్తుకే పృథివీలింగం అని పేరు. జంబూకేశ్వరంలో ఉన్న జలలింగానికి ఉన్న విశిష్టత ఏమిటి? జలలింగం ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, పృథివికి ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయో జలమునకు కూడా అటువంటి విశేష లక్షణాలు ఉన్నాయి. అమృతం వా ఆపహ అంటారు. నీటికి అమృతం అని పేరు. ఎందుకని అంటే ఎవరైనా స్పృహ తప్పి పడిపోయారనుకోండి, కొంచెం అన్నం పెట్టండి, కొంచెం అగ్ని తగల్చండి, కొంచెం విసరండి అనరు, ముఖం మీద నీళ్లు చల్లండి అంటారు. అంటే పైకి లేచిపోతున్న ప్రాణాలని మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటికి మాత్రమే ఉంది. అందుకే పంచామృతములలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కాదు, నీళ్లు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు కలిపి పంచామృతాలు. అది అమృతం. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగ పురాణం. ఆయనకి భౌడని పేరు. నీటి రూపంలో ఉండి బ్రతికిస్తున్నాడు మనందరినీ. ప్రాణములు నిలబడడానికి కారణమేవి అంటే నీళ్లు. ధర్మం నిలబడడానికి కారణం ఏది అంటే నీరు. నీరు లేదనుకోండి, స్నానం ఎట్లా చేస్తారు? ఆచమనం ఎలా చేస్తారు? నీరే దొరకనప్పుడు అసలు ధర్మం ఎవరు పాటిస్తారు? క్షామం వచ్చిందనుకోండి, ఎంతంత భవంతులైనా వదిలి వెళ్ళిపోతారు. ఆ నీటి రూపంలో ఉండి లోకాన్నంతటినీ బ్రతికిస్తున్నాడే, ఈ పంటలు పండడానికి కారణమయ్యాడే, అమృత రూపమై నిలబడుతున్నాడే, ఆ నీటి శక్తిని మీరు చూడాలనుకుంటే అది లింగరూపం ధరించింది. అది జంబుకేశ్వరం. అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగానికి ఉన్న విశిష్టత ఏమిటి? అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగం, మహాశివరాత్రి నాడు లింగోద్భవం జరిగిన ప్రదేశం అరుణాచలమేనని. అందుకే అక్కడ ఉన్నటువంటి శిలలన్నీ కూడా అగ్నిశిలలని పిలుస్తారు. అటువంటి అరుణాచల క్షేత్రంలో అగ్ని లింగంగా శివుడు ఏర్పడి ఉన్నాడు పంచభూత లింగాలలో. పంచభూతములు అంటే అవే మళ్ళీ పిండాండమునందు కూడా ఉంటాయి. శరీరమునందు పంచభూతాలే, బయట బ్రహ్మాండమునందు పంచభూతాలే. విచిత్రం ఏమిటంటే బ్రహ్మాండంలోంచి పిండాండం పుచ్చుకుంటుంది ఈ పంచభూతాల్ని. నాకు లోపల వేడి ఉండాలి. ఆ వేడి కొద్దిగా పెరిగిందనుకోండి, జ్వరం వచ్చింది, పడుకుంటాను. వేడి తగ్గిందనుకోండి, అరికాళ్ళు మర్దన చేస్తారు గబగబా, వేడి తగ్గిపోతోందని.
ఆ వేడి నిలబెడుతోంది ప్రపంచాన్ని అంతటిని. ఎక్కడ ఎంత ఉండాలో అంత ఉండాలి. పైగా ఆ అగ్ని వలననే వర్షాలు పడతాయి నిజానికి. ఎందుకని అంటే మీరు చూడండి, అగ్ని ఆరాధన చేసి యజ్ఞం చేశారనుకోండి, ఆ యజ్ఞంలో హవిస్సు పుచ్చుకొని వర్షం కురిపిస్తారు. అందుకనే హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అని. దేవతలకి హవిస్సు వెళ్ళాలంటే అగ్నిహోత్రమే. మఖము చెయ్య వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానకొరియు వానకొరిసి గసవు వసుమతిపై పెరకు గసవు మీసి ధేను గణము బ్రతుకు. మనం హవిస్సిస్తే దేవతలు దీని వర్షం కురిపించాలి, అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళాలి. అంటే ధర్మచక్రం తిరగాలన్నా, వర్షాలు పడాలన్నా, మన అందరం సంతోషంగా ఉండాలన్నా అగ్ని దేవతలకు అన్నం పెడతాడు. ఆ అగ్నిహోత్రం ద్వారానే పితృదేవతలకి కవ్యం పెడతారు వాళ్ళు శరీరం వదిలిపెట్టేసిన రోజున. మన ఇంట్లో వంట జరగాలంటే అగ్నిహోత్రుడే. ఆయన లేకపోతే వంకాయలు బియ్యం ఉంటే ఏం తింటామమ్మా? ఆయన ఉంటేనే కదా అన్నం కూర అయితే కదా కలుపుకు తినేది. కొత్త రుచిని తెచ్చేవాడు, పచనం చేసేవాడు అగ్నిహోత్రుడే. ఈ అగ్నిహోత్రుడికి శక్తి ఉందే, ఈయన పైకి రావాలి, మీరు కిందకి వెళ్ళాలి. ఈ ధర్మం తిరగబడితే అగ్ని కిందకి వెళ్ళిపోయింది అన్నారు అనుకోండి, ఇంకా అసలు వంట ఏది, యజ్ఞం ఏది, నీరు పైకెక్కుతుందన్నారు అనుకోండి, సృష్టి ఏది, ఎవరు నిలబెడుతున్నారు? ఇలా నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగంటారు. నీరు కిందకి వెళ్ళాలి, అగ్ని పైకి రావాలి. ఆ అగ్ని దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళాలి, పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళాలి, మనందరికీ అన్నం వండాలి. మనందరిలో ఎవరిలో ఎంత వేడి ఉండాలో అంత వేడిగా అట్లాగే ఉండాలి, విశ్వమునందు ఉండాలి. పైన వేడి పెరిగిపోయిందనుకోండి, లోపల వేడి తగ్గించడానికి చెమట పట్టి దీంట్లో ఉన్న వేడి తగ్గుతూ ఉండాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. అలా ఇవన్నీ చేస్తున్నవాడిని, అగ్నిరూపంగా ఈ ఉపకారాలు చేస్తున్నవాడిని మీకు చూడాలనిపించింది అనుకోండి, ఆయనే అరుణాచలంలో అగ్నిలింగంగా ఉన్నాడు. అదే జ్ఞానాగ్ని కూడా. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం ప్రత్యేకత ఏంటి? శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం, శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం యొక్క గొప్పతనం ప్రధానంగా ఏమిటి అంటే, అక్కడ వాయువు కంటికి కనపడదు కదమ్మా, అందుకని ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. అది ఎప్పుడూ కదులుతూ ఉంటుంది, అంటే గాలి వస్తూ ఉంటుంది. ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో గుడి అంతా మూసేసి చూశారు, ఎలా వస్తుందో చూద్దామని. అన్ని దీపాలు నిధనమైపోయి ప్రాణవాయువు లేక, ఈ ఒక్క దీపం మాత్రం అలాగే వెలుగుతూ కదులుతూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ అంతుపట్టాల. అంటే వాయువు శివుడై ఉన్నాడు. ఆ వాయువు ఏం చేస్తాడు అంటే, వాయు ప్రాణ, అసలు వాయువే ప్రాణం. ఊపిరి పీల్చి వదిలినంతసేపే మనిషి బ్రతికున్నాడంటారు. పీల్చి వదలకపోయినా, వదిలి పీల్చకపోయినా అయిపోయిందంతే ఆయుర్దాయం. వాయు ప్రాణ సుఖం వాయు, వాయువే సుఖం. అంటే విశేషమైన చెమట పట్టేస్తోంది అనుకోండి, మీరు ఏ పని చేయగలరమ్మా? ఇప్పుడు కాదులేండి, చాలా ఉక్కపోతగా ఉంది, స్వస్థతగా లేదంటారు. కాస్త చల్లటి గాలి తగులుతోంది అనుకోండి, అమ్మాయి ఇప్పుడు చెప్పండి ఏమంటారు అంటారు. సుఖం వాయు, ఊపిరి అందుతోంది అనుకోండి మాట్లాడతారు. ఊపిరి అందక ఎగోపిరో దిగోపిరో వస్తే సుఖం వాయు వాయునాశం పరిత్యక్తం న సుఖం విద్దతే జగత్. అసలు వాయువు ఆగిపోతే సుఖమన్న మాటిక లేదు. అంతేకాదు, కాష్టభూతాని జిజ్ఞిరే, వాయువు లోపల తిరగలేదనుకోండి సంధిబంధములు వంగవు. అందుకే శవం లోపలికి గాలి వెళ్ళి గాలి బయటికి రాదు కదమ్మా, ఇంకా ఊపిరి ఆగిపోయింది. కాసేపటికి ఏమవుతుంది, మీరు కాలు పట్టుకుని పైకెత్తితే తల వరకు కర్ర లేచినట్టు లేస్తుంది. కారణం ఏమిటంటే, ఇంకా సంధిబంధములన్నీ కూడా స్తంభీభూతమైపోతాయి గాలి తిరగకపోతే. అప్పుడు ఈ ఉపకారం అంతా ఎంత గొప్పగా చేస్తున్నాడు. మీరు ఒకసారి అన్నారనుకోండి, 10 కింద విడిపోతాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 పేర్లతో లోపలికెళ్ళి శరీర వ్యాపారములన్నింటినీ చక్కబెడతాడు. ఇవన్నీ చేసేవాడిని అసలు ఇంత గొప్పగా చేస్తున్నాడా, ఒక్కసారి చూడాలనుంది అని మీకు అనిపించింది అనుకోండి, అదే వాయులింగం శ్రీకాళహస్తిలో. చిదంబరంలో ఉన్నటువంటి ఆకాశలింగానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఆకాష్ అంటే అంతటా పరివ్యాప్తమైనది అని. తైత్తిరీయోపనిషత్తులో ఒక మంత్రం ఉంది, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ
పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోరన్నం అన్నాత్ పురుష అని సృష్టి అంతా ఎలా ఏర్పడిందో చెప్పారు. చెప్తూ పరమాత్మ నుండి మొట్టమొదట వచ్చినటువంటి గొప్ప భూతం ఆకాశం. ఆకాశం పరమాత్మ ఎలా ఉంటాడో అలాగే అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అంటాడు గీతాచార్యుడు. అలాగే ఆకాశం ఖండింపబడదు, ముక్కలు కాదు, పరిమితం కాదు, దాన్ని మీరు బంధించలేరు, కంటి చేత చూడబడదు, అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది సృష్టిలో మొట్టమొదట వచ్చింది. మరి అంత గొప్పదైనటువంటి ఆ ఆకాశమునందే వాయువు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆకాశాన్ని చూడాలి అని అనుకున్నారనుకోండి, ఎలా చూస్తారు? ఎలా సాధ్యం? అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకనంటే ఈ పంచభూతాలలో ఉండే లక్షణం ఏమిటంటే ఒకదానికన్నా ఒకటి సూక్ష్మం అయిపోతుంది. భూమి మీరు చూడొచ్చు, ముట్టుకోవచ్చు. నీరు మీరు ముట్టుకోవచ్చు, కానీ దాన్ని ఒక రూపం అంటే కష్టం. మీరు దాన్ని నేను పట్టుకుంటానంటే ఎలా పట్టుకుంటారు? నీళ్ళని ఏ కలసలోనో పొయ్యాలంతే. నీళ్ళని చేత్తో పట్టుకుంటానంటే కుదరదు. వాయువు అసలు మీరు దాన్ని చూడడము కుదరదు, దాన్ని పట్టుకోవడము కుదరదు, కానీ దాన్ని పీల్చకుండా బతకడము కుదరదు. అగ్ని ఒక రూపం ఉందా? దేన్ని కాలుస్తూ ఉంటే ఆ రూపం పొందుతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడం అన్న మాటే లేదు. ఒకదానికన్నా ఒకటి సూక్ష్మం అయిపోతుందా? ఆకాశం అసలు మీరు పట్టుకోలేరు, చూడలేరు, ఏమీ తెలియదు, అనుభవానికి అందదు. దాని ఎందే అన్నీ ఉన్నాయి. అది మొదటి భూతం. మరి అంత గొప్పదైన ఆకాశమునందే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆకాశంలో ఈ ప్రాంగణం ఉందనుకోండి, మఠాకాశం అంటారు. ఇందులో మళ్ళీ నేను ఒక కుండ పెట్టాను అనుకోండి, ఘటాకాశం అంటారు. అంటే అందులోకి వచ్చిన ఆకాశం. ఘటం పగిలిపోయింది అనుకోండి, అనంత ఆకాశం. ఈ శక్తి ఏమిటి అసలు? ఇలా ఎలా ఉంది? దీంట్లోంచి ఎలా వచ్చాయి ఇవన్నీ భూతాలు? ఆకాశాద్వాయువు, దాంట్లోంచి వాయువు, వాయురగ్ని, వాయువులోంచి అగ్ని, అగ్నేరాప, అందులోంచి నీరు, దాంట్లోంచి పృథివీ, పృథివీలోంచి ఓషధి, ఓషధిలోంచి అన్నం, అన్నంలోంచి పురుషుడు. వీర్యము శుక్లము, ఈ శుక్ల శోణితముల వలన మరి సంతానం కలుగుతోంది కదా. వీటన్నిటికీ కారణం మొదటి భూతం ఆకాశమైంది. అది చూడబడదు. అంత శక్తివంతమై ఇన్నిటికీ కారణమైన ఆకాశాన్ని చూడాలి అని మీకు కోరిక కలిగిందనుకోండి, చూపిస్తారు చిదంబరంలో. రహస్యం అంటారు. ఏమిటి రహస్యం అంటే తెర తీస్తారు. అక్కడ ఏం ఉండదనుకుంటాం, ఏం ఉండకపోవడం లేదు, ఉంటుంది. ఏముంటుందంటే మారేడు దళాలు వేసేసి ఉంటాయి, దండలు. శివ శక్తులతో కూడుకున్న చక్రం ఉంటుంది. అది పరమగోప్యం. అది ఒక్క చిదంబరంలో ఉంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్మించిన ఉత్తర చిదంబరం సతారాలో ఉంది ఆ యంత్రం. ఆ యంత్రము శివశక్తులతో కూడి ఉంటుంది. అంటే ఈ సృష్టి అంతా దేని చేత నడుస్తోంది అంటే శివశక్తుల వలన నడుస్తోంది. అది ఆకాశం అన్నది మొట్టమొదట సృష్టిలో అమ్మవారే సృష్టిగా వస్తుంది, మాయాస్వరూపిణిగా. అది మొదటి రూపం అని చెప్పడానికి చక్ర రూపంలో చూపిస్తారు. అదే చిదంబర రహస్యం. ఆ ఆకాశాన్ని ఈ కంటితో చూడలేని దాన్ని, పట్టుకోలేని దాన్ని, అనుభవించలేని దాన్ని చూడాలనుకుంటే ఆకాశలింగంగా చూడ. శివునికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? శివుడు ప్రకృతి వీళ్ళిద్దరూ అసలు ఎన్నడూ ఒకరినొకరు విడిచి ఉండకపోవడమే వాళ్ళకున్న సంబంధం. పాలు తెలుపు విడదీయగలమా? వజ్రము కాంతి, సూర్యుడు ప్రభ, పువ్వు వాసన, ఇవేవి విడదీయలేము. అట్లాగే శివశక్తులు ఇద్దరినీ కూడా విడదీయలేరు మీరు. ఇద్దరూ కలిసి ఉంటారు. ఒకరు లేకపోతే ప్రయోజనం లేదు, ఒకరు లేకపోతే అసలు రూపం లేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక వాహనం ఉందనుకోండమ్మా, ఆ వాహనం నడిపేటటువంటి శక్తిని ఏమంటాం? ఆశ్విక శక్తి అంటాం. దీనికి ఇంత హార్స్ పవర్ ఉందంటాం. ఇప్పుడు కారు ఉంది, పరిగెత్తదు. ఆ కారు పాడైపోయిందండి అంటారు, ఆ కారు పని చేయట్లేదండి అంటారు. అప్పుడు మీరు ఆ కారులో కూర్చుని ఎక్కడికన్నా వెడదాం అనుకుంటారా? అంటే శక్తి లేని రూపం ప్రయోజనం సిద్ధికి కుదరదు. అసలు శక్తి ఉంది, రూపం లేదు. విద్యుత్ శక్తి ఉంది, మీకు అది దీపంగా లేదు, పంఖాగా లేదు. నేను మాట్లాడింది గట్టిగా వినపడేటట్లు చేయగలిగిన ఉపకరణం లేదు. అప్పుడు ఆ శక్తి ఎందుకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు. శక్తి పక్కన సాధనాన్ని ఆవహించి ఉంటుంది.
అది లేకపోతే ఈ శక్తి దాన్ని పట్టుకోకుండా నడవదు. ప్రకృతి పురుషుడు అంటారు. పార్వతీ పరమేశ్వరులు ప్రకృతి పురుషుడుగా ఉన్నారు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీకు కంటి చేత కనపడుతున్న ప్రతి వస్తువు ఏది ఉన్నదో, నామము రూపము, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది. నేను ఏమయ్యా అక్కడ నేను స్నానం చేస్తూ సబ్బుకి జారి పడిపోతుందని తీసి వేలికి పెట్టుకుని తీసి అక్కడ పెట్టాను, ఏటిది అన్నాను అనుకోండి, ఉంగరమా అండి అంటాడు. సబ్బు రాసుకుంటే జారిపోతుంది, వేలుగు పెట్టుకుంటాను గుండ్రంగా ఉంటుందంటే నేను రూపం చెప్పాను, మీకు నామం గుర్తొచ్చిందా ఉంగరం అని? నేను రూపం చెప్పను, చెప్పకుండా ఏమో స్నానం చేస్తూ ఉంగరం పెట్టాను అక్కడ ఇలా పట్టరా అన్నాను. మీకు ఉంగరం అనగానే కొండట్టుకొస్తారా? ఉంగరం పేరు చెప్తే రూపం గుర్తొచ్చింది. నామం రూపం, రూపం నామం రెండు ఆశ్రయించి ఉంటాయి, అదే ప్రకృతి. అందులోపల చైతన్యం లేకుండా ఇది ఎలా నడుస్తుంది? అరటి మొక్క ఎలా పెరిగింది? కొబ్బరి మొక్క పేరు మారింది, ఎలా పెరిగింది? జీవం మాత్రం ఒకటే, చైతన్యం ఒకటే. నేను మీరు, మీలో చైతన్యం ఒకటే, నాలో చైతన్యం ఒకటే. కాకపోతే ప్రయోజన సిద్ధికి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, అంతే తేడా. అదే ప్రకృతి పురుషులు. శివుని విలక్షణ రూపానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? మంచి ప్రశ్నమ్మా. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మీరు విల్లుగా అనువుగా దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఆయన మెళ్ళో పుర్రెల మాల వేసుకుంటాడు, ఎవరు వేసుకోరు. ఎందుకు వేసుకుంటాడంటే శంకరాచార్యులు వారు చెప్పారు రహస్యం, బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమ శివాయ అని. ఆయన సృష్టి చేయడానికి ముందు బ్రహ్మగారిని సృష్టించి వేదములనిచ్చి సృష్టి చెయ్యి అంటాడు. ఆ బ్రహ్మగారు కూడా కాలంలో ఆయుర్దాయం తీరిపోతే పడిపోతాడు. ఆయన పుర్రె కూడా బొత్తిగా కింద పడిపోయి ఉంటే ఏం బాగుంటుంది, పెద్ద ఆయన సృష్టి చేసినవాడు మొట్టమొదట అని గౌరవం ఇవ్వడానికి ఆ పుర్రెకో తడప కట్టి మెళ్ళో వేసుకున్నాడు. అటువంటిది పెద్ద పుర్రెల మాల అయింది. అంటే ఎంతకాలం వెళ్ళిపోయింది? అంతకాలంలో అందరు వెళ్ళిపోయారు. వెళ్లకుండా ఉండిపోయినవాడు ఎవరు? ఆయన ఒక్కడే. అది చెప్పడానికి పునుకల మాల. ఇంకా భస్మధారణ. భస్మ అంటే నిజానికి అర్థం ఏమిటంటే చిట్ట చివర అన్నీ ఏమైపోతాయో అదే భస్మ. నామరూపాలుగా కనపడుతున్నవన్నీ చివరికి ఏమవుతాయమ్మా? అన్నీ భస్మ అయిపోతాయి. భస్మ స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో మాట అంటారు, భస్మ అలదుకుంటారు, విభూతి రేఖలుగా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే భ అంటే భగవంతుణ్ణి, స్మ అంటే స్మరణకి తీసుకొస్తుంది. ఇదంతా వ్యామోహం, ఇదంతా చిట్ట చివరికి బూది అయిపోయేదే. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఈ శరీరం పనికి రావాలి తప్ప ఇంకా 24 గంటలు అదొదిలి మిగిలినవన్నీ పట్టుకోవడం ప్రమాదం. మిగిలినవి పట్టుకో. దేనికి పట్టుకోవాలి? వీటి ద్వారా అది తెలుసుకోవడానికి వీటిని పట్టుకోవాలి. మెట్లు ఎందుకు ఎక్కాలి అంటే లక్ష్యం చేరడానికి, అంతేగాని మెట్లు బాగున్నాయని మెట్లు ఎక్కుతూ మెట్ల మీదే నిలబడడానికి, ఆ కింద మీద ఎక్కుతూ ఒకనాడు పైకి ఎక్కేయాలి మేడ మీదకి, అందుకు మెట్లు. అట్లా ఇవన్నీ ఎందుకంటే సంసారం ఇవి అన్నీ ఎందుకు అంటే చివరికి ఆయన్ని తెలుసుకోవడానికి ఇవి ఉపకరణాలు. ధర్మపత్ని ఏమి ఈసడించక్కర్లేదు, ఆవిడ లేకుండా ధర్మం ఎలా చేస్తారు? కామము ఈసడించక్కర్లేదు, అనుభవించకుండా ఇదేం సుఖమని ఎలా తెలుస్తుంది? అవన్నీ శాస్త్రప్రోక్తములు. అవన్నీ మీరు చిన్నబుచ్చి మాట్లాడడానికి పనికొచ్చేవి కావు. అవన్నీ లేకుండా గృహస్థాశ్రమాన్ని శాస్త్రం ఎందుకు విధించిందమ్మా? కాబట్టి భగవంతుణ్ణి స్మరణకి తెచ్చేది భస్మ. అట్లాగే ఆయన శ్మశానవాసం చేస్తాడు అంటారు. మహాభారతం అనుశాసనిక పర్వంలో దానికి కారణం చెప్పాడు. ఉగ్రభూతాలన్నీ అక్కడ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఊరి మీద పడిపోతాయి వచ్చి. అవి పడిపోకుండా ఉండడానికి ఆయన ఏం చేస్తాడంటే అన్ని చోట్ల నేనే ఉన్నానని చెప్పి అక్కడ కూర్చుని తాండవం చేస్తుంటే చూస్తూ కూర్చుంటాయి. అవి ఊళ్ళ మీదకి వచ్చేయో. ఆయన్ని అందరూ శ్మశానంలో ఉంటాడన్నారని ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, అవి వచ్చి మీద పడిపోతాయి. అందుకని శ్మశానంలో కూర్చున్నాడు. అయినా తార్కికంగా మీరు ఆలోచించండి, అసలు శ్మశానము కానిదేది నాకు చెప్పండి. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్తున్నారేమో. శవమున్నది శ్మశానం అయితే ఒకడు బస్సులో పోయాడు, రైల్లో పోయాడు, విమానంలో పోయాడు, ఇంట్లో పోయాడు, వీధి గదిలో పోయాడు, ముందు గదిలో పోయాడు. అసలు పోని ప్రాంతం ఏదమ్మా? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే శబ్ద ప్రకంపనలకి చీమలు, దోమలు, పురుగులు చచ్చిపోతాయి, నడుస్తుంటే చచ్చిపోతాయి. అసలు ప్రాణులు పోని ప్రదేశం ఏది? అసలు ఈ ప్రపంచమే శ్మశానం అనండి, కాదంటారా? శ్మశానమే లేదనండి, రెండే.
అందుకని ఆయన శ్మశానవాసి. ఎందుకు శ్మశానవాసి అంటే అంతటా ఆయనే ఉన్నాడు. రెండు ఆయనే చెప్పాడు. ఆఖరణ ఈ శరీరం కూడా కాలిపోతూ ఉంటుంది. కాలిపోతుంటే జీవుడు నిలబడతాడు. అయ్యయ్యో దీన్ని ఇంత వ్యామోహంతో చూసా, ఇంత పెరుగు బువ్వ పెట్టా, దీనికి ఇన్ని లేపనాలు రాశా, ఇంత జాగ్రత్తగా చూసా, ఇలా కాలిపోతోందే అని. అప్పుడు ఓదార్చడానికి ఎవరు ఉండరు. కొడుకు కూడా వెళ్ళిపోతాడు ఇంటికి స్నానం చేసి. నేనున్నానని ఓదార్చడానికి నేను అక్కడ ఉన్నాను రా, మళ్ళీ శరీరం ఇస్తా, జన్మనిస్తా, వృద్ధిలోకి రా, అప్పుడైనా గుర్తుపెట్టుకో నీ జన్మ ప్రయోజనమని ఓదార్చడానికి అక్కడ ఉన్నాడు. ఆయన ఏది చేసినా ఏది ధరించినా పైకి చూడ్డానికి అమంగళకరంగా అనిపిస్తుందేమో కానీ శివుని కన్నా మంగళకరుడు లేడు. అందుకే శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే సుఖం. అందుకే కనపడకూడనిది కనపడితే శివశివ అంటారు. శివుడే ఎట్లా కనపడడానికి కారణం? దాని తత్వం తెలుసుకొని మీరు సంతోషించాలి. పంచభూతాలే ఆయనలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు భిక్షాటన చేయాలి? ఆయన భిక్షాటన చేసేది అన్నం లేక కాదమ్మా, రెండు కారణముల చేత భిక్షాటన చేస్తాడు. ఒకటి, చేసిన పాపాల వల్ల అంతటా క్షామం వచ్చి అన్నం లేకపోతే ఆ తల్లియే శాకంబరి అయి అన్నపూర్ణ అయి అన్నం పెట్టింది. అప్పుడు కూడా కొంతమందికి భేషజం వచ్చింది. బొత్తిగా ఇంత బతుకు బతికి ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయి చాపడమా అని. రే ఆవిడ అన్నపూర్ణమ్మరా, లోకంలో మొట్టమొదట బ్రతికించడం అన్న మాట అమ్మ దగ్గరే ప్రారంభం. తండ్రి కోట్లకి పడగలెత్తాడు. పుట్టిన బిడ్డకి ఏం పెట్టి పోషిస్తాడమ్మా? తల్లి పాలివ్వాలి. తల్లి పాలివ్వకుండా శిశువు ఎలా బతుకుతుంది? పెట్టడం, పోషించడం అంటే అమ్మే. అందుకని ఆవిడ అన్నపూర్ణమ్మరా, నేను మొట్టమొదట భిక్ష తీసుకుంటా, ఏమిటి కష్టం అని ఆయనే వెళ్ళాడు. అందరూ వెళ్ళారు. రెండు, ఆయన భిక్ష అడిగేది నిజానికి ఆయనకి ఏం కర్మమ్మా, దేవతా సార్వభౌముడు ఆయన. శ్రీశైల సుప్రభాతంలో అంటారే, శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసైన సోమచూడ సకరుణనయన సాంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ. అటువంటి ఆయనకి భిక్షాటన ఏమిటి? కాదు. ఆయన ఏమిటి భిక్ష అడుగుతాడంటే, ఊరే మీ పుర్రెలో నాకు చోటు ఇవ్వరా, నా గురించి ఆలోచించరా, ఆలోచించకనే ఇన్ని కోట్ల జన్మలు ఎత్తావు. నువ్వు శాశ్వతం కాదు, నువ్వు అనుకున్న అనుబంధాలు శాశ్వతం కాదు. ఊపిరి ఆగిపోతే అనుబంధాలన్నీ తెగిపోయాయి. ఆయన పోయింది, అన్నగారు పోయింది, తమ్ముడు పోయింది, అన్నీ పోయాయి. నా గురించి ఆలోచించు, అది నీ వెంట వస్తుంది. నువ్వు నేనే శాశ్వతం, నాతోడి అనుబంధమే, అది ఆలోచించరా, నీ పుర్రెలో నా గురించి ఆలోచించరా అని చెప్పడానికి చేతిలో కపాలం పట్టుకుని భిక్షాటన చేశాడని భిక్షాటనమూర్తి. అంతేకాని నిజానికి ఆయన భిక్షాటన ఏదో అన్నం కోసం భిక్షాటన ఆయన ఎందుకు చేస్తాడమ్మా? కాదు. గిరి ప్రదక్షిణలు, గర్భాలయ ప్రదక్షిణలని ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఏది చేయాలి? రెండూ చేయాలి. ఎందుకనంటే మీకు సర్వసాధారణంగా ప్రతి ఊళ్ళో అందుబాటులో ఉండేది దేవాలయం. దేవాలయంలో ఆలయం, సభామంటపం, ముఖమంటపం, అర్ధమంటపం, అంతరాలయం ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ప్రాంగణానికి పరివార దేవతలకి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు. అందుకని ఆలయానికి ప్రదక్షిణం చేయాలి. ఇక గిరి ప్రదక్షిణం అని మీరు అన్నారు. ఈ గిరి ప్రదక్షిణం అన్న మాట ప్రధానంగా ఎక్కడొచ్చిందంటే అరుణాచలంలో వచ్చింది. కారణం ఏమిటంటే అక్కడ ఆయన స్థూల శివుడిగా ఉన్నాడు. స్థూల శివుడు అంటే కొండే శివుడు. కొండంతా శివుడైపోతే అప్పుడు మీరు శివాలయానికి ప్రదక్షిణం చేసినట్టే ఒక పెద్ద శివలింగానికి ప్రదక్షిణం చేయడమే అరుణాచలానికి ప్రదక్షిణం చేయడం. కొండ రూపంలో ఆయనే ఉన్నాడు కాబట్టి గిరి ప్రదక్షిణ వచ్చింది. ఇంకా కొన్ని చోట్ల గిరి ప్రదక్షిణాలు ఉన్నాయి. అవి శాస్త్రంలో చెప్పినవి. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ ఉంది. ఇవి ఎందుకు వచ్చాయి అంటే అవి పరమ పవిత్రమైనటువంటి గిరులు. వాటికి ప్రదక్షిణానికి ఫలితాలు చెప్పబడ్డాయి. ఎందుకనంటే వరాహ పురాణంలో భూధరములని కొండల గురించి ఆదివరాహస్వామి భూదేవికి చెప్తారు. ఒక్కొక్క కొండ ఒక్కొక్క దివ్య పురుషుడు, ఒక పరమ పవిత్రమైనటువంటి స్థలాలవి. మనకి లోకంలో ఏంటంటే ప్రదక్షిణం నిజానికి గిరికి కొండకే కాదమ్మా. మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే ఎద్దు కనపడితే ప్రదక్షిణంగా వెళ్ళాలి, ఆవు కనపడితే ప్రదక్షిణంగా వెళ్ళాలి, అగ్ని కనపడితే ప్రదక్షిణంగా వెళ్ళాలి, వేద పాఠశాల కనపడితే ప్రదక్షిణంగా వెళ్ళాలి. ప్రదక్షిణం అంటే మీకు కుడి చేతి వైపు ఉండేటట్టుగా వెళ్ళమని. విరాట పర్వంలో
అర్జునుడు యుద్ధానికి వెడతాడు. యుద్ధానికి వెడుతూ ఉత్తర కుమారుడితో చెప్తాడు, భీష్ముడు కనపడ్డా ద్రోణుడు కనపడ్డా నా రథాన్ని ప్రదక్షిణంగా తీసుకెళ్ళి అప్రదక్షిణంగా తీసుకెళ్ళకు అంటాడు. అంటే ఎప్పుడూ మీ కుడివైపే ఉంటే ప్రదక్షిణం. నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఆయన నా కుడి పక్కకు ఉంటాడు. ఇలా వచ్చాననుకోండి, మళ్ళీ ఎడం పక్కకి ఎడతాడు. ఎడం పక్క నుంచితే తక్కువ, కుడి పక్కనుంటే ఎక్కువ. ఎక్కువ? ఆయన వలన నేను వృద్ధిలోకి వస్తాను. చుట్టూ తిరిగాను అనుకోండి, ఆయన ఎప్పుడూ నా కుడి పక్కనైనా ఉన్నాడు. అది ప్రదక్షిణం. దేని వలన మీరు అభ్యున్నతిని పొందుతారో, ఆత్మోద్ధరణ జరుగుతుందో దాని చుట్టూ ప్రదక్షిణం అయితే, ఆ కొండ గొప్పది అనుకుంటే కొండ చుట్టూ తిరుగుతారు, అది గిరి ప్రదక్షిణం. ఆలయం తనంత తాను గొప్పది, ఏదైనా ఆలయానికి ప్రదక్షిణం. తల్లిదండ్రులు గొప్పవారు, తల్లిదండ్రులకి ప్రదక్షిణం. గురువు గారు గొప్పవారు, గురువు గారికి ప్రదక్షిణం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చునే ముందు అలా ప్రదక్షిణంగా తిరిగి వచ్చానుగా. ఆయన అనుగ్రహంతో నే పలకాలి, కానీ నేను తిన్నగా వచ్చి కూర్చుని ఆయన గురించి పలకడానికి నేనెంతటి వాడిని? అందుకని ప్రదక్షిణంగా తిరిగి వచ్చి కూర్చున్నాను కుర్చీలో. అది ప్రదక్షిణం. ఏమ్మా, శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలంటారు అసలు? అంటేనమ్మా, ఈ ఉపవాసము అనేటటువంటి మాట నిజానికి పూర్తి నిరాహారంగా ఉండమని కాదు. శరీరమాద్యంకులకి ఇది ధర్మసాధనం అంటాడు కాళిదాస మహాకవి. ఏదైనా చేయాలంటే మీకు ఏమిటి సాధనం? శరీరమే సాధనం. దీంతో మీరు శివుణ్ణి అర్చించాలి. అప్పుడు అసలు మీకు ఈ సాధన ఉండాలిగా. ఇదే ఊడిపడిపోయింది అనుకోండి, ఇంకేం చేస్తారు? ఇది మీకు ఏం పెడితే వశపడి ఉండి, ఏం పెడితే మీరు చెయ్యవలసిన పని నుంచి దూరం అయిపోకుండా ఉంటుందో దాన్ని అది పెట్టి ఆ పూజ యందు నిలబెట్టడాన్ని ఉపవాసం అంటారు. ఉప అంటే దగ్గర, ఉపవాచకము అంటే ప్రధానమైనటువంటి పాఠ్యగ్రంథానికి దగ్గరగా ఉన్నది ఉపవాచకము. ఉపనయనము, గురువుగారి దగ్గరకు తీసుకొని వెళ్ళుట. ఉపవాసము, వాసం అంటే ఉండుట. ఉప దగ్గరగా. ఏమిటి దగ్గరగా ఉండడం? ఆయన గురించే మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచించాలంటే మనసు నిలబడాలా? కడుపు నిండా తినేశారనుకోండి, కంటికి కడుపుకి ఓ దగ్గర సంబంధం ఉంది. కడుపు నిండిపోగానే ఆవలింత వస్తుంది, కనురెప్ప పడిపోతుంది. అందుకని రజోగుణ తమోగుణ భూయిష్టమైన ఆహారం కాకుండా సాత్వికమైన ఆహారం పెట్టారు. కాసిన ఏదో పాలు తాగారు, 2 పండు ముక్కలు తిన్నారు. మధుమేహం ఉంది, మీరు ఏమీ తినకపోతే ఆ శరీరం పడిపోతుంది. వైద్యుడు అలా ఉండొద్దని చెప్పాడు. అయినా ఉండు, లేకపోతే ఉపవాసం కాదని అనరు. అప్పుడు వైద్యో నారాయణో హరి ప్రథమో దైవ్యోభిషకో, ఆయన ఏం చేయమన్నారో అది చెయ్యాలి, లేకపోతే శివశాసనాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఆయన ఏమండి మీరు ఏమీ తినకుండా ఉండకండి అని చెప్పారు. మీరు ఆయన ఏమీ తినకుండా ఉండకండి అని చెప్పారు కాబట్టి కాసిన పాలు తాగండి, కాసిన పండు ముక్కలు తినండి. అవి కూడా నేను తినకూడదండి అంటారా? ఆవిరి మీద ఉడికింది కాబట్టి ఇడ్లీ తినండి. మీ వైద్యుడు ఏం చెప్పాడో అది తినండి. కానీ తినేటప్పుడు మీరు ఆయన యందు భక్తితో నిలబడడానికి, మీ శరీరం మీకు సహకరించడానికి వీలుగా తినండి. తిని దేవుడికి దగ్గరగా ఉండి, అంటే ఇంద్రియ పటుత్వం నిలబెట్టుకోవడం. చెవులతో కొంతసేపు వినడం బడలిపోతుంది. తర్వాత భగవంతుడి యొక్క పూజ చేయడం, కర్మేంద్రియాలు. తర్వాత కాసేపు ఆయన వివిధ మూర్తుల్ని చూడడం. ఆ తర్వాత కాసేపు ఏదో ఆయనకి ప్రసాదం వండడమో, లేకపోతే ఆయనకి పత్రి తయారు చేయడమో, ఇటువంటి పని చేసుకోవడం. తర్వాత ఏదో ప్రదక్షిణలు చేయడం. వీటికి శరీరం సహకరించాలా? ఉపవాసము, దగ్గరగా ఉండడానికి వీలైన రీతిలో ఎటువంటి ఆహారం పెట్టి శరీరాన్ని నిలబెట్టాలో, ఎంత పెట్టాలో అంత పెట్టి, అటువంటిది పెట్టి శరీరమును నిలబెట్టుకుని భగవంతునికి దగ్గరగా ఉండుటకు ఉపవాసం అని పేరు. శివరాత్రి రోజున ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఇవ్వగలిగినంత స్థాయి అమ్మ నాది. అయినా మీరు అన్నారు కాబట్టి ఒక్క మాట చెప్తాను. మహాశివరాత్రి నాడు నేను అందరికీ ఇచ్చే సందేశం అంటూ ఉంటే ఒకటే. శివుడు ఎప్పుడు చాలా సంతోషిస్తాడంటే అంతటా ఆయన కనపడితే. విశ్వమునందు విశ్వనాథుడు. సాధ్యమైనంత వరకు మన వలన వీరొకరు బాధపడవలసిన అవసరం లేకుండా మనం ప్రశాంతంగా ఉంటూ 10 మందిని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించడమే శివుడు సంతోషించడానికి ప్రధాన కారణం. ఎందుకని శివుడి లక్షణం ఏమిటి? శాంతం. ఆయన శాంతమూర్తి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం అని కదా. అయినప్పుడు ఆయన ఎంతటి శాంతమూర్తో మనం కూడా అందులో కొంతైనా నేర్చుకుని ప్రశాంతంగా ఉండి 10 మందిని ప్రశాంతంగా ఉంచడం అలవాటు చేసుకున్నాం అనుకోండి,
అంతకన్నా శివుడికి పూజ, అంతకన్నా శివుడు సంతోషించడానికి ఏముంటుందమ్మా? అట్లా చేద్దాం. శాస్త్రాలు ఎలా చెప్పాయో దాని తాత్పర్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్ప ఇవన్నీ మూఢాచారాలని ఏమీ తెలియకుండా నింద చేసేటటువంటి తేలిక భావాన్ని వదిలిపెట్టేసేద్దాం. మన అభ్యున్నతి కోసం చెప్పారు కాబట్టి తెలియకపోతే దానిలో ఉన్న అంతరార్థాలు తెలుసుకొని సక్రమమైన మార్గంలో ప్రవర్తించి మానవ జన్మని సార్థక్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, మహాశివరాత్రి వేళ మీ అనుగ్రహం కలిగింది. అనేక సందేహాలను నివృత్తి చేశారు. మరొక్కసారి భక్తి టీవీ తరపున, మా ప్రేక్షకుల తరపున మీకు నమస్సులు, ధన్యవాదాలు. అమ్మా, భక్తి టీవీకి సంబంధించినటువంటి అసంఖ్యాకమైన ప్రేక్షకులకు, శ్రోతలకు నేను కూడా మహాశివరాత్రి పర్వదినాన నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తున్నాను. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అందరి యందు ప్రసరించాలి అని ఆ పార్వతీ పరమేశ్వరుల పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను. స్వస్తి. ఇది మహాశివరాత్రి వేళ హరహర మహాదేవ ప్రత్యేక కార్యక్రమం. ఆ మహాదేవుని కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరిపై కలగాలని కోరుకుంటూ